నాకు కొంచెం బండి కావాలి. బండి ఇస్తా. ఓం భీం ఫట్ స్వాహ. ఓం భీం ఫట్ స్వాహ. ఓం భీం ఫట్ స్వాహ. బూమ్. ఇదిగో తీసుకో. సరే. ఓం భీం ఫట్ స్వాహ. వెళ్ళిపోతాడండి. మిడ్ నైట్ గాయత్రి ఎక్కడే ఉంది, తీసుకెళ్ళిపోతా. ద మార్నింగ్. నాకే చాలా శక్తులు వస్తున్నాయి. నేను గాయత్రిని తీసుకొచ్చేసా. తినేద్దాం ఇంకా. వద్దులే, ఇప్పుడు మార్నింగ్ అయింది, తినకూడదు. మనం రాత్రిపూట మాత్రమే తినాలి. గాయత్రి లేచేటట్టుంది. మనం వాళ్ళ ఇంటికాడ ఆగు, అప్పుడే తినకూడదు. మనం వాళ్ళ అన్నయ్య వాళ్ళు ఎత్తుకుతారు, అందుకనే వాళ్ళ ఇంటికాడ వదిలేద్దాం ఫస్ట్. నేను వదిలేసి వస్తా. ఓం భీం ఫట్ అను. ఓం భీం ఫట్. ఓం భీం ఫట్ స్వాహ. ఓం భీం ఫట్ స్వాహ. మాయమైపోయింది చేతిలోది. గాయత్రి ఏమో సరే రాత్రిపూట తిందామంటుంది. వీడేమో రాత్రిపూట మాత్రమే తిన్నాం గాయత్రి. ఓకే సరే, ఆ అమ్మాయి వెళ్ళిందా లేదా అని నేను కొంచెం ట్రక్ వేసుకొని వస్తా, ఓకేనా? గాయత్రి, చిన్న గాయత్రి ఎలాగోలా దొరికిందిలే, అక్కడ ఉంది వాళ్ళ ఇంటికాడ. సరే కానీ ఈ ఉంది మన దగ్గర, ఇదేంటో చూడు. డబ్బులంటే ఏంటి? డబ్బులంటే కూడా తెలీదా? నాకు తెలీదు. అంటే లక్ష. మా ఇప్పుడు అక్కడ ఇల్లు ఎట్లా కడుతున్నారు, అక్కడ ఎట్లా కడుతున్నారు ఇల్లు. డబ్బులు ఇస్తేనేగా. డబ్బులంటే లక్ష డబ్బులు. లక్ష డబ్బులు. జిష్ణు దగ్గర ఇంకా చాలా లక్ష డబ్బులు ఉన్నాయి. ఇప్పుడు జిష్ణుని పట్టుకుంటే అప్పుడు గుడ్లు పీకేసుకొని అందరూ తినేస్తాం. అప్పుడు డబ్బులు కూడా మనకే సొంతం అవుతాయి. అప్పుడు వాళ్ళ ఫ్యామిలీ మొత్తం వస్తే ఏం చేద్దాం గాయత్రి? అప్పుడు వాళ్ళని కూడా కట్ చేసుకొని తినేద్దాం. అప్పుడు పెద్ద జిష్ణు వస్తే అప్పుడు వాడిని కూడా కట్ చేసుకొని తినేద్దాం. అంత సీన్ లేదు. పెద్ద జిష్ణు కన్నా పవర్ఫుల్ ఎవరు లేరు కదా. నేనున్నానుగా. కానీ నువ్వు పోరాయాల భూతం. ఇప్పుడు ఈ స్కూటీ ఉంది కదా, మాయం చేసేనా? మాయం చేసేది అని కూడా మాయం చేసేస్తా. ఈ లోకాలందరిన శక్తి నాకే పని నుంచి వస్తున్నాయి. హాయిగా భలే బొజ్జున్న రాత్రి. గాయత్రి లేకు. ఏంటన్నా? షార్కు గాని లేపెళ్ళి నేను కాఫీ ఏదో ఒకటి తెస్తా బండెక్కి, ఓకేనా? డన్. బండి ఇది నొక్కాలి, ఓకేనా? నేను కాఫీ ఒకటి తీసుకొస్తాను గాయత్రి.